అందరికీ నమస్కారం. నవరాత్రులలో 4వ రోజు ఈరోజు. నవదుర్గలలో 4వ రూపం కూష్మాండ మాతగా పూజిస్తాము. కూష్మాండ మాతను పూజించడం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. కీర్తి, బలం, సంపదలు పెరుగుతాయని పురాణాల ప్రకారం తెలుస్తుంది. అలాగే భక్తుల నమ్మకం కూడా. ఈ లోకమంతా చీకటిమయంగా మారినప్పుడు కూష్మాండ మాత తన దైవిక హాస్యంతో ఈ లోకాన్ని సృష్టించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ తల్లిని ఆదిశక్తి అని అంటారు. ఈ తల్లిని అష్టభుజ అని అంటారు. 8 చేతులు ఉండడం వల్ల అష్టభుజ అని పిలుస్తారు. తన 8 చేతుల్లో ఖడ్గము, చక్రము, గద, పాశం, బాణం, ధనస్సు, మకరందంతో నిండిన కలశం, జపమాల ధరించి ఉంటుంది. అలాగే తన వాహనం, అమ్మవారి వాహనం సింహం. మామూలుగా సంస్కృతంలో కు అంటే చిన్నది, కూష్మాండ, ఉష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. కూష్మాండ మాత సూర్యలోకంలో నివాసం ఉండగలిగే శక్తి ఈ తల్లికి మాత్రమే ఉంది. అందుకే ఆ తల్లి శరీరం తేజస్సుతో సూర్యునిలాగా ప్రకాశవంతమై ఉంటుంది. శాస్త్రాల ద్వారా ఈ విశ్వంలో అన్ని జీవులకు, వస్తువులకు ఆ తల్లి ప్రకాశం వ్యాపించి ఉంది.